పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తున్నారు ఇలా కింద పడితే అట్లా తిడుతున్నారు నన్ను. పెళ్లి రోజు ఒక్కదాన్ని మళ్ళీ మీ ఇద్దరు తప్పిపోతా నేను. ఓకే, సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గీతగాడు. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వ్లాగ్ ఏమిరా అంటే మా అమ్మ నాన్నది పెళ్లి రోజు. ఈ రోజు 36th యానివర్సరీ అన్నమాట మా మమ్మీ డాడీది. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది కూడా మీకు చూపిస్తాను. మా నాన్న ఇక్కడ మెల్లో చైన్ వేస్తా అంటే మా అమ్మ ఏమో వేయించుకోవట్లేదు. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి వద్దు వద్దు అంటుంది. ఎప్పుడు వేయించుకోలేదంట. మా నాన్న లెగిసి మరి నేను వేస్తానని పట్టుబడి వేసాడను. ఇలాంటి హ్యాపీనెస్ ఇంకెప్పుడు రాదు. వీళ్ళు ఇలా నవ్వుతుంటే నాకు భలే మంచిగా అనిపించింది. మా అమ్మ రెడీ అవడం అయిపోయింది. మా నాన్న కూడా కట్టుకొని వస్తాడు వీడియోలోకి. నాన్న నువ్వు తుండు మీద పడుతున్నావు నాన్న, లుంగి కట్టుకొని రా అంటే లుంగి కట్టుకొని వస్తున్నాడు. రెడీ అవ్వకుండా నేనే లేట్ గా రెడీ అవుతానంట. అట్లా తిడుతున్నారు నన్ను. వీళ్ళిద్దరు తిట్టుకునేది కాదు, మధ్యలో నన్ను కూడా లాగుతారు. హీరో నన్ను కట్టుకున్నది కాదు, మధ్యలో కమెడియన్ ఎందుకు లాగుతారు చెప్పండి అసలు. చుట్టాలే బేబీ. నేను రెడీ, అమ్మ రెడీ, నాన్న కూడా రెడీ. బండెక్కి కూర్చున్నాడు. డాడీ డాడీ హాయ్. మేము వెళ్తున్నామని చెప్పి గాలి ఎంత ఘనం వస్తుందంటే. ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయాము. వెనక నేనే కూర్చున్నా. ఈ గతుకుల్లో నేనైతే చచ్చిపోతున్నాను గాయస్. రోడ్ అంతా గతుకులే ఉన్నాయి. నేను ఎక్కడ పడిపోతానని భయంతో ఉన్నాను నేనైతే. ఇలా ఫ్యామిలీతో వెళ్తే ఏదో ఒకటి మాట్లాడుకుంటా వెళ్తాం కదా, అలా మాట్లాడుకుంటా అయితే సగం దూరం వెళ్ళిపోయాము. వచ్చావా? రోడ్డు మాత్రం జాయిగా ఉందయ్యా. వెనకాల కట్టి మీద కూర్చున్నా, అడిగిపోతున్నా. పట్టుకుంటే నాన్నని పట్టుకున్నా. ఇలా కింద పడితే ఇద్దరు వచ్చేస్తారు నాకు. అలా అంత దూరం ఎక్కువసేపు ఉండాలన్నా సరే ఇంకా కూర్చోలేం కాబట్టి ఒక చాట్ అయితే ఆపమన్నాను. భలే ఉంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ ఆపేసి మంచిని తాగేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ గతుకులు స్టార్ట్ అయ్యా. ఇంకా చిన్న తిరుపతి అయితే వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్, ఇది గరుడు. ఇంకా లోపలికి వెళ్ళాలంటే వెహికల్స్ కి అయితే టికెట్ తీసుకోవాలి. ఇంక వెళ్ళిపోతున్నాం. బండి ఆగిపోయింది పైకి ఎక్కుతుంటే. మా డాడీ వెనకాల వస్తున్నాడు, జాయిగా వెళ్ళిపోతున్నాడు. మమ్మీ ఏమో అటు సైడ్ వస్తుంది. నేను అమ్మ వచ్చేసాను కానీ తప్పిపోయాడు, కనిపించట్లా. లోపలికి వెళ్ళే దారి అన్నమాట. నాన్న రాలేదు, అమ్మ నేనే ఇక్కడ కూర్చొని ఉన్నా. ఇది కొత్తగా కడుతున్నారంట. ప్లీజ్ అంకుల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేలోపు మా నాన్న కనిపించాడంట మా అమ్మకి. నేను ఒక్కదాన్ని పిచ్చిదానిలా తిరుగుతున్నా, మా అమ్మ నాన్న మాత్రం కూర్చొని ఎత్తుక్కుంటున్నారు. పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తున్నారు. ఇలా ఫోన్ లో మాట్లాడుకుంటుంటే వెళ్తుంటే. నుండి ఇప్పుడు మళ్ళీ మా ఇద్దరినే అంటున్నాడు మా నాన్న. ఇప్పుడు నువ్వు చెప్పులు ఇచ్చావు, నేను అక్కడ ఎడకాలి. ఎక్కడుందా బండి ఇప్పుడు? ఒక్కదాన్ని మళ్ళీ మీ ఇద్దరు తప్పిపోతా, నేను ఒక్కదాన్ని అయిపోతా. చెప్పులు ఎడవలేదు నేను. మొత్తం బొమ్మలే, బొమ్మలు 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 బొమ్మలు. నాకు కూడా గురుగుల సెట్ కొనిపించచ్చుగా. కొనిపివా? నువ్వు పడట్లేదు. నేను గురుగుల సెట్ బొమ్మలన్నీ కావాలి. లోపలికి వెళ్ళాలంటే ఫోన్ లో అక్కడ సబ్మిట్ చేసేయాలంట. సో లోపలికి వెళ్ళొచ్చి మళ్ళీ మొత్తం చూపిస్తాం. కాలు కాలిపోతున్నాయి, ఇందులో నడవండి అయ్యా. మంచిగా దర్శనం అయిపోయింది.
ఇట్రా అమ్మని కప్పేస్తావు ఎందుకు నువ్వు? అమ్మాయి భోజనం భుజమే చేయి అలాగా అది ఇప్పుడు నవ్వాలి అందరూ. హ్యాపీ పెళ్లి రోజు. అంకుల్ హాయ్ చెప్పండి మీరు కూడా. ఇక్కడ నుండి కొబ్బరికాయ కొడితే తీసుకో. ఈ ఎండ మండిపోతుంది, కాళ్ళు కాలిపోతున్నాయి. అందరూ వింత వింతగా చూస్తున్నారు వీడియోలు ఇలా తీస్తుంటే. బట్ మీ వ్లాగ్ కోసం తప్పదు. హ్యాపీ పెళ్లి రోజు మమ్మీ డాడీ. అండ్ ఇది గోపురం. అసలు నిజంగా దేవుణ్ణి చూస్తుంటే కళ్ళంప నీళ్ళు కూడా వచ్చేసినాయి. అందరూ ఎంత వింతగా చూస్తున్నారు. ఇప్పుడు ఒక బుద్ధి సబ్స్క్రైబర్ వచ్చింది. జరుగు. లాస్ట్ ఇయర్ ఇదే టైం కి ఇక్కడికి వచ్చినప్పుడు 500 సబ్స్క్రైబర్స్ అయ్యారని అనుసా, కానీ ఇప్పుడు 23,600+ సబ్స్క్రైబర్స్. మాటల్లో చెప్పలేను. ఏదో ఒకటి చెప్పు. అందరూ అలాగే చూస్తున్నారు ఎందుకు? వింత వింతగా చూస్తున్నారు. నాన్న అమ్మతో బిర్యానీ వీడియో ఫస్ట్ పెట్టా, అది ఇన్స్టాలో బాగా పాపులర్ అయింది. దాని తర్వాత యూట్యూబ్ పెట్టగానే ఒకటేసారి నాన్నకి అమ్మకి ఇన్స్టాలో ఐ కాంట్ ఎక్స్ప్రెస్. ఈ గుడికి వచ్చినప్పుడు 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వచ్చాను కదా, దాని తర్వాత చాలా ఇష్యూస్ జరిగాయి. ఇన్స్టా అకౌంట్ పోయింది, ఫ్యామిలీలో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయి. ఇక్కడికి వచ్చాక అవి కన్నా దర్శనం చేసుకోగానే కాల్ యువర్. హాయ్ చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి డాడీ. నేనే బాగుతున్నాయి. అందరు ఉరికే పని మీదే ఉన్నారు ఇక్కడ. మంచిగా కేక్ తీసుకొచ్చా. అమ్మ నాన్నకి తెలియకుండా తెద్దాం అనుకుంటే నాన్నకి తెలియాల్సి వచ్చింది, తప్పలేదు. చూసి తడుచుకోవద్దు, నాకు అసలు డెకరేషన్ చేయటం రాదు. నాకే నాకు వచ్చినంత. నా అమ్మ ఫర్ ది ఫస్ట్ టైం నా కోసం డ్రెస్ వేసుకుంది. మా అమ్మ పెళ్ళాక ఇప్పుడు దాకా నేను డ్రెస్ వేసుకోవటం చూడలేదు. అండ్ షీ ఫెల్ట్ ఎవరో ఏదో అనుకుంటారు ఈ వీడియో చూసి అనుకుంటుంది. ఎవరేమనుకున్నా నీకు అనవసరం, నువ్వెవరు జడ్జ్ చేయటానికి మా అమ్మని. ఎంత ముద్దు ఉంది మా అమ్మ. అసలు మా అమ్మలా ఉందా మా అక్కలా ఉందా? ఎంత బాగున్నా అంజలమ్మ నువ్వు. చెమటలు తుడుచుకో. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేసుకునిద్ది చెప్పండి మా అమ్మ. ఎంత ముద్దుగా మా అక్క గైస్, షీఈస్ మై అక్క. పెళ్లి రోజు సందర్భంగా మా నాన్న రెడీ అయ్యాడు, మా అమ్మ డ్రెస్ వేసుకుంది. అండ్ మీకు ఒక సర్ప్రైజ్, అక్కడ కూర్చోండి ఇప్పుడే తీసుకొస్తా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అయిపోయింది. ఈ బోర్డు ఏం చేయమందు ఆడుకో.